మీ దగ్గర టైం ఉంటే, నా మాటలు వినాలని ఉంటే కొంచెం టైం స్పెండ్ చేసి వినరా. నాకు ఒకటి అర్థం కాదు, నేనైనా మీరైనా ఎవరైనా రోజు రాత్రి ఇంటికి పడుకోవడానికి తినడానికి తప్ప ఇంకేనికైనా వెళ్తున్నామా? మనల్ని ప్రశ్నించుకోవడం. ఇది మాకు కూడా తెలుసు, నువ్వు చెప్పేది ఏంటి అంటే ఒక్కసారి వినండి. చెప్పవలేరా బాబు, మాకు తెలియదా ఏంటి చిడతలప్పారావు అనండి. అవును, నేను అదే అంటున్నా. మనందరికీ తెలుస్తుంది, మన చుట్టూ ఉన్న రోజు అయిపోతుంది, టైం అయిపోతుంది, సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు వస్తున్నాడు, అన్నీ జరిగిపోతున్నాయి. కానీ మనకు తెలుస్తుంది మనం లూజ్ అవుతున్నాం అని, కానీ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్ మనల్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. అదే నాకు అర్థం కావట్లా. ఒకటి మాత్రం పక్క, కళ్ళు చేసే మ్యాజిక్లో పడద్దు, మైండ్ చేసే పనిలో మాత్రమే పడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చేతులు దండం పెట్టి చేతులు పైకెత్తి అడిగేస్తారు, స్వామి నా బుర్ర మీద బరువు ఉంది, ఆ బరువు తీసి వేరే బ్యాగ్లు వేసి లేకపోతే పార్సల్ చేసి ఫ్లైట్లో ఎక్కించే. అసలు ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? మనం ఎగ్జాక్ట్గా దాన్ని అర్థం చేసుకోకపోవడం. ప్రాబ్లమేటిక్స్ ఎందుకు ఉంటాయంటే నువ్వు సాల్వ్ చేసుకోకపోతే. ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది. చేసుకోవడం మానేసి నువ్వు ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతావో అప్పుడు నీ ఆలోచన ఆగిపోద్ది. నమ్మకం అనేది మంచిదే, కానీ కొన్ని దగ్గర గెలవలేను అనేది కూడా ఒక నమ్మకమే. గెలవగలను అనేది ఒక ఆలోచన. ఎలా గెలవగలను, ఎందుకు గెలవగలను? సో అన్నిటికన్నా ముందు దేవుడిని నువ్వు అడగాల్సింది ఏంటంటే, ఇది మారాలి, అది తగ్గాలి, ఇది పెరగాలి, ఇది పెంచాలి, ఇది దించాలి అని కాదు. ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకునే క్యాపబిలిటీ అడగాలి. అసలు నిన్ను నువ్వు మార్చుకోవాలన్నా కూడా ఒక రీజన్ ఉండాలి కదా. అసలు ఎందుకు మార్చుకోవాలి అంటే, నీకు నువ్వు నచ్చట్లేదన్నా, లేకపోతే నలుగురికి నచ్చట్లేదు. సో ఇప్పుడు సరిగ్గా విను, నీకు ఏదైతే నచ్చట్లేదో అది చూసుకో. నలుగురికి నచ్చట్లేదని చూసావు, వాళ్ళ డెసిషన్స్ ఎప్పటికప్పుడు మారుతాయి, కానీ నువ్వు మారకూడదు.